ఆటో వాళ్ళకి సంబంధించి మరి ఇక్కడ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇక్కడ ఒక కార్యక్రమం స్వామి థియేటర్ దగ్గర పెద్ద ఎత్తులో తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి సమస్యలు ఏవైతే ఉన్నాయో మేడం రజనీ గారి దగ్గరకు తీసుకుని వెళ్ళి మరి తన యొక్క వాళ్ళ యొక్క విషయాలన్నీ కూడా తన ముందు వ్యక్తం చేయబోతున్నారు ఆటో వాళ్ళు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అయితే మనము దేవానంద్ గారితో ఉన్నాము, అడిగి తెలుసుకుందాం. సార్, మరి ఆటో వాళ్ళకి సంబంధించి మరి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు, మరి ఎంతవరకు ఇది జనాల్లోకి వెళ్తుంది అంటారు? జనాభాలోకి ఆల్రెడీ వెళ్ళిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా క్రైసిస్ టైంలోనే ఆల్రెడీ ఆటో వాళ్ళకి ప్లస్ టాపీ మేస్త్రులకి, మార్బుల్ మేస్త్రులకి, ప్రతి ఒక్క లేబర్కి, వెహికల్ సెక్షన్ మొత్తానికి సబ్సిడీగా వాళ్ళకి అందాల్సిన బెనిఫిట్స్ మొత్తం ఏది రేషన్ కూడా ఇంటికి తీసుకొచ్చి కరోనా టైం కాడ నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి ఆటో వాళ్ళకి వేసే 10,000 కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి ఈరోజు మన స్టేట్లో ఎక్కడైనా ఆటో వాళ్ళు హెరాస్మెంట్ జరుగుతుందని, పోలీసులు హెరాస్మెంట్ చేస్తున్నారని ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా? ఎక్కడైనా సరే. ఎందుకంటే ఆటో వాళ్ళు జీవితాన్ని హ్యాపీగా గడుపుతున్నారు. ఎందుకంటే మా ప్రభుత్వం పేదల పక్ష ప్రభుత్వం. అది మరి విడుదల రజనీ గారి యొక్క పనితీరు ఎంతవరకు జనాల్లోకి వెళ్తుంది అని మీరు వింటూనే ఉంటారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలు ఆల్రెడీ పబ్లిక్లోకి వెళ్ళిపోయినాయి. రజనీ మేడం గారు ఆల్రెడీ వర్కరు, ఆమె కూడా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ పక్షపాతి కనుక ఆమె ఆల్రెడీ పబ్లిక్లోకి వెళ్ళిపోయింది. మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఈరోజు 2 టౌన్ వాళ్ళు అభ్యర్థి ఎవరు అని ఎత్తుక్కునే పరిస్థితిలో ఉన్నారు టీడీపీ వాళ్ళు. ఈరోజు మేము ఎంత మెజారిటీ అన్న దానికోసం మేము ట్రై చేస్తున్నాం. అంతకుమించి ఇంకొక ఆలోచన లేదు. రజనీ మేడం గారు డ్యామ్ షూర్గా మినిమం 20,000 మెజారిటీ పై చిలుకుతోనే 2 టౌన్ కొడుతున్నాం, చరిత్ర తిరగ రాస్తున్నాం. ఎందుకంటే మాలో కొద్దిగా సమన్వయ లోపం వల్ల 2 ఇది చేసుకున్నాం తప్ప మా పార్టీ కేటర్ చాలా బలంగా ఉంది 2 టౌన్లో. గతంలో ఇదంతా మా అంతకుముందు కాంగ్రెస్ది అట్లాంటిదే 2 టౌన్. అది. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ కార్యక్రమాన్ని మీ యొక్క ఆటో వారికి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. దీని గురించి మీ మాటల్లో ఏమనుకుంటున్నారు? మేము ఇప్పటి వరకు కరోనా వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం మేడం గారు. ఇప్పటికీ అసలు మా ఆటోల బతుకులు అంతంత మాత్రం నడుస్తున్నాయి. ఇది మా మేడం గారు ఇప్పటి వరకు చాలా బాగా చేశారు. అటు పక్క ఇటు మనకి గుంటూరు ఇవ్వటం మీద ఇంకా మాకు సంతోషంగా ఉంది. మేడం గారు కలిస్తే మా సమస్యలు కంపల్సరీ పూర్తవుతాయని మా అభిప్రాయంతో మేడం గారిని కలవటం జరుగుతుంది. ఇప్పుడు మేడం గారు వస్తే ఇది మన ట్రాఫిక్ సీసీ సిగ్నల్స్ దగ్గర మనం సిగ్నల్ క్రాస్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఫైన్లు వేస్తున్నారు 500 అట్టాగా. అదేంటంటే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా. మెసేజ్ కానీ ఒక మెసేజ్ అయ్యా నీకు 500 ఫైన్ పడిందని మెసేజ్ వచ్చింది అనుకోండి, మనం జాగ్రత్త పడతాం, రెండోసారి ఆ తప్పు చేయకుండా ఉంటాం. ఆర్టీ ఆఫీస్కి వెళ్తే ఈ మెసేజ్లు ఇవ్వటానికి వాళ్ళు కొంతమంది స్కాన్ చేసి ఆ మెసేజ్లు డబ్బులు రూపంగా వేరే వాళ్ళు అకౌంట్లోకి వాళ్ళు ఇచ్చేస్తున్నారు, సైబర్ నెట్ వాళ్ళు. అందుకని మేము మెసేజ్ ఇవ్వలేకపోతున్నామని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మా బతుకులు ఎట్టుంటాయంటే ఒకరోజు పనికి వెళ్తే రెండో రోజు పనికి వెళ్ళకపోతే 4వ రోజు గడవని పరిస్థితి ఆటో వాళ్ళ పరిస్థితి. పొద్దుగూకులు సాయంత్రం దాకా కష్టపడినా 400 రాదు. ఇవాళ పరిస్థితులు ఎట్టున్నాయంటే 400 ఇంట్లో ఖర్చులకే తినటానికే సరిపోతున్నాయి. ఇంకా తర్వాత ఇంకెట్టా ముందు ఎట్టా నడిచిద్దాం అని మేడం గారికి ఈ సమస్యని మేడం గారు ముందు తీసుకెళ్దామని మా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే కరోనాతో చాలా ఇబ్బంది పడి ఉన్నాం. ఇప్పటి వరకు అంతంత మాత్రం నడుస్తున్నాయి. ఆ తెలంగాణలో కర్ణాటకలో అట్టాగా ఫ్రీ బస్సులు పెట్టారు. దాని మూలాన మేము ఎక్కేదే చేసేదే ఆడోళ్ళే ఎక్కకుండా ఉంటే ఇంకా మా పరిస్థితులు ఏమైపోవాలా, మేమేమవ్వాలా? అందుకని సార్కి మేడం గారి దృష్టికి తీసుకెళ్తే జగనన్న దృష్టికి తీసుకెళ్ళి ఈ అభిప్రాయాన్ని సాల్వ్ చేస్తారని మా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి.